అందరికీ నమస్తే. నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం. నేడు కొన్ని సంఘటనలు వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు నాలో ఉప్పొంగిన కొన్ని ఆలోచనలు మీతో పంచుకోకుండా ఉంచుకుంటే ఎలా? నా మాటలు భరించే మీరున్నారనే నమ్మకంతో. సరే, ఓ నేటి విజ్ఞాన సంపన్నుడైన మానవ, దేవుడిని నమ్ము, కానీ మూర్ఖంగా కాదు. ఆయన సర్వవ్యాప్తి అయినప్పుడు ఆయన ఎక్కడైనా ఉంటాడు. ఒకే చోట ఉండి నిన్ను రమ్మనడు. అది ఈశ్వరుడైనా, అల్లా అయినా, యేసైనా. దేవుడికి ఒక చోటు ఏంటి, ఒక రోజు ఏంటి? ఆయనకు అందరు మనుషులు సమానమే, అన్ని సమయాలు అన్ని స్థలాలు సమానమే. ఆయనకు అందరు మనుషులు సమానమే, అన్ని చోట్లు సమయాలు సమానమే. ఆయనకు అందరూ అంతా ఆయన సృష్టే. నేడు గడ్డి పరక నుండి ప్రతి దానిలోనూ దేవుడిని చూసే మానవుడు తనలోని దైవశక్తిని, ఎదుటి మనిషిలోని దైవశక్తిని గుర్తించి గౌరవించి ప్రేమిస్తే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నీవు నిర్మించిన మసీదులో ఆయన ఉంటాడా? నీవు కట్టిన గుడిలో ఆయన ఉంటాడా? నీవు కట్టిన చర్చిలో ఆయన ఉంటాడా? ఎక్కడా ఉండడు. అక్కడ కాదు, ఆయన నిర్మించిన నీలో ఉంటాడు. ఎప్పుడైనా కన్నావా? ఆయన మాటలు విన్నావా? గుడులు, మసీదులు, చర్చిలు దేవుని మాటలు వినడానికి, ఆయన ఆజ్ఞలు గైకొనడానికి, పరిశుద్ధతా భావం మనసున పట్టడానికి అవి సత్సంగ ప్రదేశాలు మాత్రమే. దైవవాక్కులతో ఎవరికి వారు హెచ్చరికలు చేసుకొని జీవించడానికి అక్కడ జీవపు మాటలు అందించే స్థలాలు మాత్రమే. అయితే గుడులు, మసీదులు, చర్చి నిర్మాణాలలో, సిలువలో, యేసు ప్రతిమలో, దైవ విగ్రహాలలో దేవుడు ఉంటాడా? ఆలోచించు. మానవుడు దేవుని ఊహించుకునే శక్తి లేకపోవుటచే దేవుడు అను మాట మీద నిగ్రహం కోసం ఒక విగ్రహాన్ని, అందు దేవుని ఉనికిని చూసుకుంటున్నాడు. ఆయన నిర్మించిన నీ శరీర ఆలయంలో స్వచ్ఛమైన, శుద్ధమైన నీ ఆలోచనలతో నీకు నచ్చిన ఏ ప్రదేశంలోనైనా ఏకాకిగా నీవు ఆయనతో మాట్లాడవచ్చు. నీ కష్టాలు, బాధలు, సంతోషాలు ఆయనతో పంచుకోవచ్చు. నీ అవసరాలు అడిగి పొందుకోవచ్చు. దేవునిపై నిగ్రహం దైవవాక్కుల ద్వారా ఆయన ఆజ్ఞలు, వాగ్దానాలు, ఆయన లక్షణాలు, నడవవలసిన మార్గం, నలుగురితో కలిసిమెలిసి సహాయ సహకారాలు అందిస్తూ ప్రేమపూర్వకంగా ఉండే స్వచ్ఛమైన ఆలోచనలు కలిగించేవిగా మాత్రమే గుడులు, చర్చిలు, మసీదులు ఉండాలి. అలా ఉంచాలి. దేవుడు ప్రతి వ్యక్తికి తాను అనుకున్న ఆయుష్ను మాత్రమే ఇస్తాడు. కానీ మానవుడు ఆయన మాటలను ధిక్కరించి మధ్యలో రకరకాల రాతలు, మాటలతో ఆశలు కల్పించే కల్పనా చతుర్థి కలిగిన వారి మాటలు నమ్మి ధన, మాన, ప్రాణాలు కోల్పోతున్నారు. యెరూషలేము, మక్కా, అయోధ్య, తిరుపతి ఇలా ఆ ప్రాంతాల్లోనే దేవుడు ఉంటే మా ఊరి చర్చిలో, మా ఊరి రామాలయంలో, శివాలయంలో వారు ఉండరా? లేక మా ఊరి రాముడి కంటే అయోధ్య రాముడు మా ఊరిలో ఉండి క్రీస్తు ఆత్మ, చర్చిలో ఉండే క్రీస్తు ఆత్మ కంటే జెరూషలేములో క్రీస్తు ఆత్మ గొప్పదా? మరి ఎందుకు ఈ జనులు అక్కడ ఉన్నాడని, దేవుడు ఇక్కడ ఉన్నాడని, దర్శనం ఇచ్చాడని, చూశానని, చూడడానికి వెళ్తున్నామని, పుణ్యం వస్తుందని పరుగులు తీస్తూ, తోసుకుంటూ, ప్రాణం తీసుకుంటూ ఉన్నారు?
ప్రభుత్వాలు, ప్రవక్తలు, ప్రవచనకర్తలు, బోధకులు మక్కాకు వెళ్లేందుకు, జెరూసలేం వెళ్లేందుకు, తిరుపతి వెళ్లేందుకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. భగవద్గీతలో కానీ, బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ ఇటువంటి సమయాలు, పండగలు వాటి గురించి ఏమైనా ఉందా చేయమని? నాకు తినడానికి ఇవి కావాలి, అవి కావాలి అని ఉందా? దేవుడు అడిగాడా? భయభక్తులు కలగండి, మానవతతో మెలగండి, మంచి క్రియలు చేయండి, మంచి ఉద్దేశాలతో నీతిగా బ్రతకండి, శుద్ధ క్రియలతో శుద్ధ మనసుతో నన్ను స్మరించండి, కీర్తించండి, ఆరాధించండి అని మాత్రమే ఉంటుంది. ప్రవచనకారులు లేదా గుడిలో దైవ సేవకులు, పాస్టర్లు, మసీదులో బోధకులు వాటిని గూర్చి చెప్పండి. పరిశుద్ధంగా జీవించే జీవన విధానాలను నేర్పండి. ద్వేషాలు, అసూయలు, పగలు, దౌర్జన్యాలను ప్రేరేపించే సంబంధిత ఉపన్యాసాలు విడనాడి సమానత్వ, సౌభ్రాతృత్వ, మానవత్వ, ప్రేమతత్వ జీవితాన్ని కోరుకుందాం. దేవుని కొరకు అక్కడకు ఇక్కడకు పరుగులు తీసి ప్రాణాలు పోగొట్టుకోకు. పలానా రోజునే, పలానా సమయంలోనే, పలానా ప్రాంతంలోనే అనేది దేవుడికి వర్తించదు. ఆయనకు మైల, మచ్చ, అపవిత్రత అంటదు, ఎవరు అంటించలేరు. ప్రదేశాలు చూడు, ప్రాంతాలు వెళ్ళు, అక్కడ గొప్ప నిర్మితాలు చూడు, ఆనందించు, గౌరవించు. కానీ దేవుడు ఆయన నిర్మించిన నీలోను, నీ ఎదుటివానిలోనూ చూడు. దేవుడిని ఆయన నిర్మించిన నీలోనూ నీ ఎదుటివానిలోని చూడు, చూచుటకు ప్రయత్నించు. నీ తప్పులను తిరిగి చేయను, నేను ఎన్నడూ తిరిగి చేయను అని తీర్మానంతో విరిగి నలిగిన హృదయంతో ఒక గదిలో నీలో ఉన్న పాపాలను, నీలో ఉన్న ఆత్మస్వరూపి వద్ద, దేవుని వద్ద, నీలో ఉన్న దేవుని వద్ద ఒప్పుకో. క్షమించడం, క్షమించకపోవడం ఆయన ఇష్టం. ఆయన కానుకలకు, అలంకరణకు, భోజనాలకు లొంగడానికి అతడు మనిషి కాదు, దేవుడు. అది నీ స్థిరమైన తీర్మానంపై, సత్యతపై, స్వచ్ఛతపై ఆధారపడి ఆయన నిర్ణయం ఉంటుంది. ఓ ప్రియమైన దైవ భక్తుడా, నా మాటలలో, ఆలోచనల్లో నీవు నమ్మినవి, సరే అనిపించినవి, ఆల్రెడీ నీలో ఉన్న వాటితో ఏకీభవించినవి ఉంటే అనుసరించు, లేకుంటే ఇప్పుడు చెప్పినవన్నీ విస్మరించు. బట్ పరిశుద్ధ మనసుతో దేవుని స్మరించు, నీ జీవితం అంతా తరించు. గాడ్ బ్లెస్ యూ. తథాస్తు. ఇలా మాటలతో మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం ఈ ఆనందం. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.